హలో అండి, ఇప్పుడు మనం దొండకాయ వెల్లుల్లి కారం చేసుకుందాము. ఇలా కానీ చేసుకున్నారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. ఎలా చేయాలో చూద్దాము. దొండకాయలు నీట్గా వాష్ చేసుకొని సర్కిల్లా కట్ చేసుకున్నాను. చూడండి, పండిన దొండకాయలు అసలు వేయకూడదు. ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర లాస్ట్లో వేసుకుందామండి. ముందే వేసుకున్నామంటే మనకి మాడిపోతుంది. తర్వాత ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుందాము. వేసుకొని ఒకసారి ఫ్రై చేసి దొండకాయలు మొత్తం ఇందులో వేసుకుందాము. కట్ చేసుకున్న దొండకాయలు కాస్త పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఎప్పుడైనా పండిన దొండకాయలు వేయొద్దు, పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ విధంగా మీరు చూస్ చేసుకొని కట్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇట్లా ఫైన్గా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెడుతున్నానండి. దొండకాయ పర్ఫెక్ట్గా మగ్గుతుంది. ఒక 6-7 వెల్లుల్లి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందాము. అందులో తగినంత కారం వేసుకుందాము. నేను 1 స్పూన్ కారం వరకు వేసుకొని ఈ విధంగా దంచుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈలోపు మనం చూద్దాం దొండకాయల్ని. మూత ఓపెన్ చేసి నీళ్లు చల్లినాం కదా, చక్క పర్ఫెక్ట్గా మగ్గుతాయి. ఇందులో ఈ వెల్లుల్లి కారాన్ని ఇట్లా వేసుకొని కొంచెం నూనె పోసుకొని పైనుంచి ఈ విధంగా దొండకాయలన్నీ కప్పేద్దాము. కప్పి మూత పెట్టామంటే పర్ఫెక్ట్గా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం వేయగానే మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే చక్కగా మగ్గితేనే అంతా కూడా ముక్కలకు పట్టి టేస్ట్ బాగా వస్తుంది. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని, ఎండు కొబ్బరి పొడి మీరు తగినంత వేసుకోవచ్చు. 1 నిమిషం లిడ్ పెడదాము. చక్కగా కొబ్బరి కూడా మగ్గుతుంది. కొంచెం పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి వేసుకొని కొత్తిమీర వేసుకుందాము. ఇంకా రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.